గోవర్ధన్ గారు చాలా సుదీర్ఘకాలం పాటు ఇరిగేషన్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రస్థానంలో 9.5 సంవత్సరాల్లో చాలా కీలకమైనటువంటి దశలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, కాళేశ్వరరావు అని కూడా పిలుస్తారు ఆయన. అవును. ఎట్లా ఉంది దాని గురించి మీరు ఏమంటారు చెప్పండి. ఇరిగేషన్ శాఖ మంత్రిగా 2014లో అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా కీలకమైనటువంటి స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లేదా బడ్జెటేతర అప్పుల్లో కూడా అతి పెద్ద భాగం, సింహభాగం ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. ఆ ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు కొనసాగారు. అయితే అదే ఇరిగేషన్ శాఖలో అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టుగా ఉన్నటువంటి తుమ్మిడిహట్టి ప్రాణహితను రద్దు చేసి ఏదైతే కాళేశ్వరం భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టారో ఆ ఎత్తిపోతల ప్రాజెక్టు కట్టిన 3 సంవత్సరాలకే, ప్రారంభించిన 3 సంవత్సరాలకే అది మొత్తం పూర్తిగా 5 ఫీట్లు కుంగిపోయింది. 7వ బ్లాక్లో ఉండినటువంటి మొత్తం అన్ని పిల్లర్లు కూల్చి కడితే తప్ప అది పనికి రాదు అని చెప్పేసి ప్రపంచ స్థాయి నిపుణుల బృందం ఢిల్లీ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చాలా విస్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంత చాలా దాంట్లో ఎన్ని లోపాలు తలెత్తాయో కూడా వాళ్ళ 43 పేజీల కాళేశ్వరం మేడిగడ్డ యొక్క వైఫల్యానికి కారణం ఏంటి అనేది రాశారు. ప్లానింగ్కి అనుగుణంగా డిజైన్ లేదు, డిజైన్కి అనుగుణంగా నిర్మాణం లేదు, నిర్మాణం చేసినటువంటి దానికి అనుగుణంగా దాని మెయింటెనెన్స్ కానీ లేకపోతే ఆపరేషన్ కానీ నిర్వహణ కానీ ఏదీ లేదని చెప్పారు. అంటే ప్లానింగ్లో లోపము, డిజైన్లో లోపము, నిర్మాణంలో లోపము, మెయింటెనెన్స్లో కూడా మొత్తం అధ్వానమైనటువంటి మెయింటెనెన్స్ వల్ల మేడిగడ్డ కాళేశ్వరంలో తొట్టతొలి నీటిని ఎత్తి. కానీ గోవర్ధన్ గారు ఒక అంటే టెక్నికల్గా ఒక చర్చ అయితే విస్తృతంగా ఉంది. నేనే నా మేధస్సుని కరిగించి, నా స్వేదాన్ని ఒలికించి, నా రక్తాన్ని పారించి కట్టారు అని ఒక పక్క కేసీఆర్ చెప్తుంటే, రెండో పక్క దీని ఎగ్జిక్యూషన్ బాధ్యతలంతా అప్పటి ఇరిగేషన్ మంత్రి నేను కుర్చీ వేసుకొని పనిచేశానని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు జరిగినటువంటి వైఫల్యానికి ఎవరిని బాధ్యులు చేయాలి వీళ్ళిద్దరు? అక్కడికే వస్తాను. అంటే హరీష్ రావు గారు ఏమంటారంటే, బుర్జ్ ఖలీఫా ప్రపంచంలో ఎక్కువ క్యూబిక్ మీటర్లు, లక్షల క్యూబిక్ మీటర్ల ఒకటే రోజు చేశారు. పోలవరం ఒకటే రోజు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల పోసారు, ఎర్త్ వర్క్ చేశారు. మేడిగడ్డ, ఈ కాళేశ్వరం, అన్నారం వీటన్నిటిలో కూడా ఒకే ఒక్క రోజు 1,80,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్, కాంక్రీట్, స్టీల్ని కలిపి మేము నిర్మాణం చేయడం జరిగింది అనేది ఆ రోజు హరీష్ రావు గారు బాహుబలి మోటార్లను వీటన్నిటిని విశ్లేషిస్తూ చాలా ఘనంగా మాట్లాడతారు. దాంట్లో చాలామంది సామాన్య జనానికి ఏం కనిపిస్తుంది అంటే, హరీష్ రావు గారు మన కాళేశ్వరరావు గారు అయినటువంటి కేసీఆర్ గారు తన మానస పుత్రికైనటువంటి ఈ ప్రాజెక్టు కొరకు మనస్సు రంగరించి కరిగించి దానిలో పోసామని చెప్పేటటువంటి దాంట్లో ఎంత 1,80,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసేటటువంటి తొందరపాట్లు సివిల్ ఇంజనీరింగ్ నియమాలని, ఆ ప్రాజెక్టు యొక్క నాణ్యతా ప్రమాణాలని మొత్తం తుంగలో తొక్కి దాంట్లో అనేక రకాల గ్యాప్స్ వచ్చేసి ఈ విధంగా మొత్తం బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ వైఫల్యానికి ఆ తొందరపాటు, దోచుకోవాలనేటటువంటి తొందరపాటు, 1,80,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసినటువంటి అందులో హ్యూజ్ భారీ ఎత్తున పోయడం, భారీ ఎత్తున దోచుకోవడం అనేటువంటిది దానిలో చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే ఒక గిన్నిస్ రికార్డు సాధించే క్రమంలో జరిగినటువంటి ఆతృత లేదా తొందరపాటు వ్యవహారంగానే ముగించాలా దాన్ని? ఖచ్చితంగా. అంటే ఎంత వేగంగా, ఎంత తొందరగా రాష్ట్ర ఖజానాని కొల్లగొడుతూ దాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రమాణాలు, దానిలో నాణ్యత, దానిలో మన్నిక
ఏ ఒక్క విషయం గురించి కూడా కించిత్ శ్రద్ధ లేకుండా అది చేయడం జరిగింది. మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ 160 సంవత్సరాల క్రితం కట్టారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బాక్రా నంగలు, శ్రీరామ్ సాగరు, లేకపోతే నాగార్జున సాగరు, శ్రీశైలం ఇవన్నీ కూడా 65-70 ఏళ్ల క్రితం కట్టినటువంటివి. ఎప్పుడో నిజాం సాగర్ 100 ఏళ్ల క్రితం కట్టినటువంటిది. సదరుమాట ఆనకట్ట 300 ఏళ్ల క్రితం కట్టినరు. ఇది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాయి ఈ రోజుకి. మరి కాళేశ్వరం ద్వారా కనీసం 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెడితే 97,000 కోట్లు ఖర్చు పెడితే 97,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు. ఎత్తిపోసిన నీళ్ళన్నీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా నుంచి ఎల్లంపల్లి చేరి ఎత్తిపోయక ముందే ఆ నీళ్ళన్నీ కూడా కడెం నీళ్లతో, ఎదురొచ్చినటువంటి శ్రీరామ్ సాగర్ నీళ్లతో, ఎదురు వరదతో మొత్తం అన్ని కూడా బంగాళాఖాతం అంతర్వేదికి పోయినటువంటి ఘనకీర్తి హరీష్ రావు గారి, ఇరిగేషన్ మంత్రి కేసీఆర్ గారి మానసపుత్రికైనటువంటి కాళేశ్వరం రివర్స్ ఇంజనీరింగ్, ఇది రివర్స్ తిప్పిపోతలు. తిప్పిపోతలా ఒక బుక్ కూడా మేము ప్రింట్ చేస్తాం అప్పుడు. మీకు ఒక విషయం గుర్తుందో లేదో, అంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న హరీష్ రావు స్వయంగా ఒక సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి, సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ పనులు ఇంత నాశరకంగా ఉండడానికి కేవలం ఆతృత మాత్రమే కారణమా? అది కాదు మెయిన్ థింగ్. ఇంకొకటి పాయింట్ గోవర్ధన్ గారు, అడ్డు అదుపు లేనటువంటి దోపిడీ. ఆ ప్లేస్ కూడా ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా చెప్పిండ్రు. అదొకటి ప్లేస్ విషయంలో ఇదే గోవర్ధన్ రాసినటువంటి ఆర్టికల్ ని చూపిస్తూ కేసీఆర్ చాలా అదొకటి. తర్వాత దొంతుల లక్ష్మీనారాయణ గారని మా ప్రాంతం నుంచే, కేసీఆర్ పుట్టినూరు నుంచే ఆయన కూడా. ఆ దొంతుల లక్ష్మీనారాయణ గారు కూడా ఒక బుక్, 2-3 బుక్కులు రాసిన. ఒకటేంది అసలు అది తిప్పిపోతలా అని మేము చెప్తాం. ప్రజా సంఘాలని ఎంత గొగ్గోలు పెట్టినా కూడా నేనే ఇంజనీరు, నేనే కుర్చీ చేసుకుంటా అని చెప్పి చేసిను. ఇవాళ బీబీసీలో కానీ డిస్కవరీలో కానీ కాళేశ్వరం అనేదే లేదు. ఇప్పుడు వచ్చి చెప్పమనండి కేసీఆర్ గారిని, కనీసం నాదే ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఇంకా అయిపోయింది.